ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం చతుర్థ స్కందం. పృథు చక్రవర్తి భూదేవి సంవాదం. నన్ను సకల జీవతతికిని మును నీవాధారభూతముగా నిర్మింపన్ వినునాయందు చతుర్విధ ఘన భూత విసర్గ మర్దింగై కొనవలసెన్. నన్ను సగుణమూర్తివై సకల జీవరాశులకు ఆధారంగా పూర్వం సృజించావు. అందువల్లే నేను 4 విధాలైన భూత సమూహాన్ని భరించవలసి వచ్చింది. నన్ను నుద్యతాయుదుండవై మనుజేంద్ర వదింపన్ భూని మసలెదు నీ కంటెను అన్యుని నెవ్వని నీ ఘనముగా శరణంబుజొత్తుం కరుణాభరణ. ఓ రాజేంద్ర, దయయే అలంకారంగా కలవాడా, సృజించిన నీవే నన్ను చంపడానికి ఆయుధమెత్తావు. నేను నిన్ను తప్ప మరెవరిని శరణు వేడేది అదీనుగాక. అనఘ స్వకీయంబునై యతర్కితమునై మహిమనొప్పిన భవన్మాయచేత సకల చరాచర సర్గంబు నిర్మించి ధర్మపరుండవై తనరుదీశ నీ విక్రమము నవనీరజలోచన సకల లోకులకు దుర్జయమున్ దళంపందగునట్టి నీవు స్వతంత్రుండవగుటను బ్రహ్మం పుట్టించియా బ్రహ్మచేత. బ్రహ్మం పుట్టించి యా బ్రహ్మచేత సకల జగములంజీంతు సమతం వీర్చి ఏకమయ్యు మహాత్మ అనేక విధములగుచు వెలుగొందుచుందుని యఖిలమందు చారుతరమూర్తి యో పృథు చక్రవర్తి. ఓ పుణ్యపురుష, ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయచే ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించావు. నీవు ధర్మరక్షకుడవు. వికసించే తామర రేకుల వంటి కనులు గల ఓ ప్రభు, నీ పరాక్రమాన్ని లోకులెవ్వరూ జయించలేరు. నీవు సర్వతంత్ర స్వతంత్రుడవు. బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మచే సకల లోకాలను సృజింపజేశావు. సౌందర్యమూర్తివైన ఓ పృథు చక్రవర్తి, నీవు ఒక్కడవే అయినా ఎక్కువ రూపాలుగా సమస్తంలో ప్రకాశిస్తావు. మరియు మహాభూతేంద్రియ కారక చేతనాహంకారంబులను శక్తులను చేసి ఈ జగంబుల ఉత్పత్తి స్థితి లయంబులం గావించుచు సముత్కట విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్కరించదా. అట్టి పరమ పురుషుండవైన నీవు నిజ నిర్మితంబును భూతేంద్రియాంతకరణాత్మకంబును అయిన ఈ విశ్వంబు స్థాపింపంబూని
అంతేగాక పంచభూతాలు ఇంద్రియాలు కలుగుటకు కారణాలైన చైతన్యము అహంకారము అనే శక్తుల వల్ల ఈ లోకాలను సృష్టించి పెంచి నశింపజేస్తూ అధికములైన విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్కారము చేస్తాను. అటువంటి పరమాత్మ స్వరూపుడవైన నీవు నీచే నిర్మింపబడి పంచభూతాలు ఇంద్రియాలు మనస్సుతో నిండిన ఈ లోకాన్ని స్థిరంగా నిలుప ప్రయత్నించి ఆదివరాహంబ వగుచు రసాతలగతనైన నన్ను నక్కటిక తోడ ఉద్ధరించితి వట్టి యుదకాగ్రభాగంబు నందర్తినున్ననే ననడినావ యందున అఖిల ప్రజావలి రక్షింపంగోరి ఈ పృథురూపధారి వైతి వట్టి భూభరనుండవైన నీ విపుడు పయో నిమిత్తంబుగా ఉగ్రచరుండ వగుచు నన్ను వధించదననుచు బుద్ధిందలంచు చున్నాండ విధి విచిత్రంబుగాదే విశ్వసంపాద్య నిరవధ్య వేదవేద్య భవ్య గుణసాంద్ర వైన్య భూపాల చంద్ర. ఆ విధంగా పనిగట్టుకొని ఆదివరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా ఎత్తిపట్టి మహాజలరాశిపై నావ వలె నన్ను నిలిపావు. నాపై ప్రాణులను నిలిపావు. ప్రజారక్షణ కోసం నీవు పృథురూపం ధరించావు. ఇలా భూభారాన్ని వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవలం పాల కోసం నన్ను చంపాలని ఆలోచిస్తున్నావు. ఓ రాజచంద్ర, పుణ్యగుణాల ప్రోవ అనవద్యుడవు వేదవేద్యుడవు సకల చరాచర రక్షకుడవైన నీకిది ఆశ్చర్యంగా కనిపించడం లేదా? కావున ఈశ్వర గుణ సర్గరూపమైన మాయచే మోహితాంతఃకరణులమైన మా వంటి వార్ల చేత హరిభక్తుల చేష్టితం వెరుంగం బడదన్న హరి చేష్టితం వెట్లిరుంగంబడు అట్టి జితేంద్రియ యశస్కరులైన వారులకు నమస్కరింతుననుచు అవిదంబనం గోప ప్రస్ఫురితాధరుండైన పృథుని అభినుతించి ధైర్యం అవలంబించి వెండియు నిట్లనియే. భగవంతుని మహిమోపేతమైన మాయచ్చే మోహం పొందిన మనస్సు గల మా వంటి వారికి హరిభక్తుల చేష్టలు తెలుసుకోవడం శక్యం కాదు. అలాంటప్పుడు శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకోగలం? అటువంటి యశో నిధులైన జితేంద్రియులకు మహానుభావులకు మొక్కుతున్నాను అని ఈ విధంగా కోపంచే పెదవులు అదరుతున్న పృథు చక్రవర్తిని పొగిడి ధైర్యం తెచ్చుకొని భూదేవత మళ్ళీ ఇలా అన్నది. విమలాత్మ నాకు నభయము సమకూరెడు నట్లుగాక సన్మతి నీ క్రోధము ఉపశమించి కరుణింపుము నా విన్నపము వినుము పురుష నిధానా. ఓ నిర్మలమైన మనసు గల రాజా, పరమాత్మ నాకు భయం లేకుండా
ప్రవర్తించుము. మంచి మనస్సుతో కోపాన్ని దిగమరింగు. దయతో నా మనవిని విను. ధరవిరులు గంధకుండంగా సరసగతింబూందేనెం జవిగొను. నిందిందిర విభుకైవడి బుధుండగు పురుషుండు సారాంశమాత్మంబూని గ్రహించున్. లోకములో పువ్వులు కందిపోకుండా తేనెను మృదువుగా త్రాగే గండు తుమ్మెద వలె పండితుడైన మానవుడు దేనిని నొప్పించకుండా అన్నింటి నుండి సారాంశాన్ని నేర్పుగా గ్రహిస్తాడు. వినవయ్య తత్వదర్శనులైన ఎట్టి సన్మునులచే నైహిక ముస్మికంబులైన ఫలప్రాప్తి కర్దిం గృష్యాద్యగ్ని హోత్రాద్యుపాయంబు లుర్విమీద దృష్టంబులును నా చరితములు నగుచుంద నినయంగం దదుపాయమెవ్వడాచరించును వాడు ప్రాపించుందత్ఫలమును. విద్వాంసుండైనను విలయదీని నాదరింపగ తనయంత నాచరించనేని. ఆయాసమేయగుం కాని తత్ఫలమును బొందండు. బహుకాలమునకైనను వినుత గుణశీల మాటలు వేయునేలా. తత్వదర్శనులైన మునులు ఈ లోకములోను పరలోకములోను పురుషులకు ఫలం చేకూర్చే కృషి, అగ్నిహోత్రం మొదలైన ఉపాయాలను దర్శించి ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలను ఆచరించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. అలాంటి ఉపాయాన్ని లెక్క చేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు ఎంతటి పండితుడైనా అతనికి ఆయాసమే గాని ఫలం దక్కదు. పెక్కు మాటలెందుకు, ఎంతకాలం గడిచినా వాని పరిస్థితి అంతే అని మరియు మహి ఇట్లనియే అని చెబుతూ భూదేవి మరలా ఈ విధంగా అన్నది. జలరుహ గర్భు చేతమును చాలా సృజింపంగంబడ్డ యోషదుల్ కలుషమతిన్ ధృతవ్రతులు గాని యసజ్జన భుజ్యమానమై వెలయుటం జూసియే నృపతి వీరులు మాన్పమింజోర బాదలం. పలుమరుం పొందియే న పరిపాలితనై కృషించి వెండియున్. పూర్వం బ్రహ్మదేవుడు అధికంగా సృజించిన పైరులను పాపాత్ములైన దుర్జనులు దుర్బుద్ధితో దోసుకొని అనుభవిస్తుంటే వీరులైన రాజులు వాళ్ళను అడ్డుకోకుండా చూస్తూ ఊరుకుంటే నేను రక్షణ లేని దానై దొంగల వల్ల పెక్కుమార్లు బాధలకు గురి అయి కృషించిపోయాను. అంతేగాక అనుపమ మఖ కర్మ క్రియలనయము లేకుంటనే ననాదృత నగుచున్ జననాయక ఈ లోకము గణచోరీ భూతమగుటం గనుంగొనియంతన్. ఓ రాజా, శ్రేష్టాలైన యజ్ఞక్రియలు ఎప్పుడు లేనందువల్ల నేను
నిరాదరణకు గురి అయి ఈ లోకం పెద్ద పెద్ద దొంగలతో నిండి ఉండటం చూసి నవనాది సిద్ధి కొరకై తవిలి తదీయౌషధి వితతులను ధరణి ధవ ఏనపుడు గ్రసించితి నవియును నాయందు జీర్ణమయ్యంగడంకన్. ఓ రాజా, యజ్ఞాది సత్కార్యాలకు ఉపయోగపడే ఆ ఔషధులను దొంగలు ఎత్తుకపోకుండా నేను వాటిని మృంగాను. అవి నాలో జీర్ణమైపోయాయి. వినువానినొకయుపాయంబునం గ్రమ్మరం బడయవచ్చు భూవరచంద్ర. వినుమది ఎరింగించద నీకును వత్సలురాలనగుట గురుతర చరిత. ఓ రాజేంద్ర, గొప్ప ప్రవర్తన గల పృథు చక్రవర్తి, వినుము. మరలా ఆ ఔషధులను ఒక ఉపాయంతో పొందవచ్చు. నీ వాత్సల్యం పొందిన దాన్ని కాబట్టి నీకు ఆ పద్ధతి చెబుతాను. వత్సలురాలు అనగా సంతానవతి. అనయము నాకొక వత్సము నను రూపసు తోహనము నను రూపక దోగ్ధను కలిపింపుమయట్లైనను నీ భూతముల కవనీ నాయక దానన్. రాజా, నీవు తప్పక నాకొక దూడను, చక్కని పాలపాత్రను, పాలు పిదికేవాన్ని కల్పించుము. అలా అయితే ఈ జీవులకు పరంగ నభీత్సితముల పరంగనభీప్సితములు బలకరములు నగు నన్న దుగ్ధ కలితములగు భాసుర కామంబులం బిదికెద నరనాయక చంద్ర వినుము నా వచనముల్. ప్రభు, నా మాటలు వినండి. నీవు నాకు తగిన దూడను, పాలు పిదికే వాడిని సమకూరిస్తే ఆ ప్రాణులకు ఇష్టమై బలవర్ధకాలై పాలు అన్నము రూపములో ఉండే కోరికలను ప్రసాదిస్తాను. నా మాటలు నమ్ము. మనుజవరేణ్య ఏను విషమస్థలినై ఇప్పుడున్నదాన నొయ్యన జలదాగమోది తపయ ప్రకరంబు తదాగమంబు ఓయినను దదంబూల్ పుడమినింకక ఎంతట నిలుచునట్లుగా మనునిభ నన్ను నిపుడు సమస్తలినై పెను పొందంజేయవే. ఓ రాజా, ఇప్పుడు నాది ఎగుడు దిగుడుగా మిట్టపల్లాలుగా గల ప్రదేశాలు కలిగిన స్థితి. నన్ను నీవు చదును చేసి సమతల ప్రదేశము కలదాన్నిగా చేస్తే మేఘాలు వర్షించే సమయములో మాత్రమే జలం లభించడం కాక వర్షాకాలం తర్వాత కూడా ఆ జలాలు ఇంకిపోక నిలబడి ఉండే స్థితి ఏర్పడుతుంది అని ఈ విధమున నా భూ వనితామని పలుకు మధుర వచనంబులు దావిని అనురాగము తన మనమునన్ గడలు కొనంగ రాజ ముఖ్యుండంతన్. భూదేవి ఈ విధంగా పలికిన మధుర వాక్యాలను విని తన మనస్సులో అనురాగం పొందిన ఋతు చక్రవర్తి కార్యోన్ముఖుడాయను. స్వస్తి.